అసలు జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి అంటే ఏంటో మీకు తెలుసా? ఈ సంఖ్యకు శ్రీకృష్ణుడితో ఎన్నో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి అంటే భగవాన్ శ్రీకృష్ణుడు భాద్రపద మాసం కృష్ణపక్షం 8వ తిథి అర్ధరాత్రి జన్మించారు. సమయంలో భూమి మీద అధర్మం, క్రూరత్వం, అన్యాయం విపరీతంగా పెరిగింది. అందుకే విష్ణువు 8వ అవతారంగా ధర్మాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడిలాగా అవతరించారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు దేవకికి 8వ కుమారుడు. జన్మాష్టమి అంటే కేవలం చరిత్ర కాదు, మన జీవితంలోనే చీకటిని తొలగించే కాంతి వస్తుంది. శ్రీకృష్ణుడు కంసుణ్ణి ఎలా అయితే అణిచారో మన విశ్వాసం మన భయాలను అణిచేయాలి. ఎంత చీకటున్నా 8వ అడుగు ఎల్లప్పుడూ వెలిగే. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంకా ఈ 8 అనే సంఖ్యకి కృష్ణుడికి ఉన్న కనెక్షన్ ఏంటో మీకు తెలిసినవి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరింత యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.